ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్. టుడే స్పెషల్ డే ఈజ్ నథింగ్ స్పెషల్. అండ్ ఈరోజు అయితే నేను ఆస్ట్రేలియా యూనివర్సిటీ డెవలప్స్ వరల్డ్ ఫస్ట్ అండ్ బయోనిక్ ఐస్ టు ఫుల్లీ అండ్ రీస్టోర్ విషన్ అండ్ బ్లైండ్ వాళ్ళకి పెట్టారు. అచీవ్మెంట్ కదా. ఈ రోజు అయితే నేను మా ఫ్రెండ్ నేను అయితే ప్రిన్సెస్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఆ రెస్టారెంట్ అయితే చాలా బాగుంటుంది అండ్ అందులో ఉన్న మీకు డీటెయిల్స్ అన్ని చూపిస్తాను. అండ్ మా ఫ్రెండ్కి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ తను బారాషాహిద్ దర్గాలో ఒక టీమ్మేట్ అనమాట. అండ్ మీకు సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కూడా నేను అక్కడ చెప్తాను. అండ్ దానికి సంబంధించి కూడా నేను వీడియో తీస్తాను. అక్కడున్న మెయిన్ ప్రార్థన చేస్తుంటారు కదా, వాళ్ళ పెద్దవాళ్ళ చేత నేను చెప్పిస్తాను అక్కడ ఉన్న ప్రత్యేకతల గురించి, అక్కడున్న మెయిన్ అసలుకి ఎలా స్టార్ట్ అయింది ఏంటి. అండ్ రొట్ల పండుగ అనేది నెల్లూరులో వన్ ఆఫ్ ది బెస్ట్ కదా, వాటికి సంబంధించి అంతే మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఇంకో టాపిక్తో మీ ముందరికి వస్తాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడైతే నేను టెడ్డీ బేర్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ మేము ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. అండ్ కానీ నేను స్లో మోషన్లో పెట్టుకున్నాను, అది అంటే నీట్గా అంటే కొద్దిగా నిదానంగా క్యాప్చర్ చేద్దామని. అండ్ ఇక్కడైతే చాలా బాగున్నాయి, నేను ఎప్పుడు కొనలేదు, తీసుకున్నప్పుడు మీకు పెడతాను, ఓకేనా. అండ్ ఇప్పుడైతే నేరుగా వెళ్దాం అనుకోండి, మనకు నెల్లూరు హైవే వస్తుంది అండ్ లెఫ్ట్ తీసుకుంటే ఇది ముత్తుకూరు గేట్ వస్తుంది. అండ్ ఇట్లా అయితే టూ రూట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ మనకు యూటర్న్ తీసుకోవడానికి, బట్ ఒకటి వచ్చి పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ యూటర్న్ తీసుకోవడానికి కుదరదు. అండ్ సెకండ్ యూటర్న్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా కొన్నిసార్లు బ్లాక్ అనేది చేస్తుంటారు, బట్ బ్లాక్ చేయలేనప్పుడు మనకు అది కొద్దిగా అంటే తొందరగా వెళ్ళిపోవచ్చు అని ఈ రూట్ని ప్రిఫర్ చేస్తారు ఆల్మోస్ట్ అందరూ. అండ్ కొన్నిసార్లు అయితే ప్రిఫర్ చేయరు, ఎందుకంటే అక్కడ బ్లాక్ చేసేస్తారనమాట పోలీసు వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడైతే మేము రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. అండ్ పైన వచ్చి వేరేది ఉంది, పైన ప్రిన్సెస్ రెస్టారెంట్ అండ్ కింద క్రిమీ అనమాట. నేను ఫస్ట్ ప్రిన్సెస్ రెస్టారెంట్ అంటే కిందది మొత్తం ఒకటే అనుకున్నా, బట్ కింద నేపలంతా కూడా నేను వీడియో తీశాను. అండ్ ఇక్కడున్న నేను ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అయితే కవర్ చేసేసాను. అండ్ డైలీ అప్పుడప్పుడు వస్తుంటాము, నెలకు ఒక 1 టైం అయినా లేకపోతే 3 monthsకైనా వస్తాము. అండ్ ఇక్కడ మేము టమోటా చీజ్ పిజ్జా తీసుకున్నాం, 160 పడింది. అలానే చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ బడ్జెట్ అయితే కొద్దిగా లిమిటే, రిమైనింగ్ వాటితో పోల్చుకుంటే చాలా బెటరు. అండ్ ఇక్కడ వచ్చి డ్రై ఫ్రూట్స్ మిల్దా అనేది సూపర్ ఉంటుందండి టేస్ట్, ఐస్ క్రీము. నేనైతే ఇప్పుడు దాన్నే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఉన్న వాటిలన్నిటిని క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను. నాకు అవైతే చాలా బాగా నచ్చాయి అనమాట. వచ్చినప్పుడల్లా వాటిని అలానే చూస్తూ ఉంటాను. నేను స్టార్టింగ్ అది చూసి బీర్ అనుకున్నాను, బట్ కాదు, అది జస్ట్ అలా పెట్టారంతే. మేమైతే టమాటా పీస్ చీజా అయితే పెట్టేసుకున్నాము ఆర్డరు. టేస్ట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా బాగుంది, మీరు ట్రై చేయండి. అండ్ ఫైనల్గా అయితే నేను విజిట్ చేసిన ప్లేస్ నాకు నచ్చింది అండ్ అందుకే క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్లీ నేను నా వీడియో పెట్టకూడదు, ఎక్కడికైనా వెళ్ళి పెడదాం అనుకున్నాను, ఎందుకంటే డైలీ రొటేషన్స్లో నేనే వీడియో తీసేది. ఇంకా మా ఫ్రెండ్ ఎట్లో ఛానల్ పెట్టున్నావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పాడు. ఇంకా నా వీడియోని క్యాప్చర్ చేశాడు. అండ్ నెక్స్ట్ అయితే ఇదండి మన నెల్లూరులో ఉన్న క్రిమీ ఐస్ క్రీమ్ అనమాట. అండ్ పైన ఇంకో రెస్టారెంట్ ఉంది, స్టేయింగ్ కూడా ఉంది, బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, మేము కింద ఇలాగా విజిట్ చేసి తిన్నాము. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది, మీరు ఇక్కడ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ యూట్యూబ్ బడ్డీస్ అండ్ యూట్యూబ్ సార్స్ ఆర్ మేడమ్స్ అండ్ ఫ్రెండ్స్.